ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. మావోయిస్టు పార్టీ అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మృతిపై ఈ తీవ్ర ఉత్కంఠనైతే కొనసాగుతుంది. ఈ నెల 16వ తేదీన ఛత్తీస్గఢ్ పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలోని మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్టయితే ఇప్పటికే బస్తర్ డివిజన్ పోలీసులు, బీజాపూర్ జిల్లా పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. 16వ తేదీన ఎన్కౌంటర్ జరిగితే 18వ తేదీన సౌత్ బస్తర్ డివిజన్ గంగా పేరుతో ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో మావోయిస్టు అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావుతో 17 మందితో పాటు 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఆ లేఖలో పేర్కొనడంతో తీవ్ర ఉత్కంఠకైతే దారితీసింది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలని దామోదర్ సారథ్యంలోనే కొనసాగుతున్నాయి. అయితే దామోదర్ మృతి చెందాడనే వార్త ఒక్కసారిగా ఒక సంచలనం సృష్టి పోలీసు వర్గాల్లో మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో ఒక పెద్ద సంచలనం సృష్టించినట్టయింది. అయితే 18వ తేదీన మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడంతో 19వ ఆ మరుసటి రోజు నుండే దామోదర్ మృతిపై పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. దామోదర్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, గాయాలతో అటవీ ప్రాంతం వాళ్ళ షెల్టర్ జోన్లోకి వెళ్ళినట్లు కొంతమంది ప్రచారం జరిగితే, మరికొంతమంది మావోయిస్టు పార్టీ అగ్రనేత సేఫ్గా ఉన్నాడని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతుంది. అయితే మావోయిస్టు అగ్రనేత దామోదర్ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో దామోదర్ తల్లి బతుకమ్మ అక్కడే జీవనం కొనసాగుతుంది. అక్కడ మనం అంటే మావోయిస్టు అగ్రనేత చనిపోయాడని మావోయిస్టు లేఖ విడుదల చేసిన తర్వాత ఆ గ్రామంకి వెళ్ళినట్లయితే తల్లి సాధారణ జీవితంతో పాటు అక్కడున్న మా గ్రామస్తులు అయితే ప్రశాంతంగానే ఉన్నారు. ఎలాంటి అంటే ఒక విషాద వాతావరణం అయితే కనిపించలేదు. మా దామోదర్ అయితే చనిపోలేదు, క్షేమంగానే ఉంటాడని అయితే అక్కడున్న గ్రామస్తులు అయితే తెలపడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా నిన్నటి నుండి మావోయిస్టు అగ్రనేత దామోదర్ బ్రతికే ఉన్నాడైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మావోయిస్టు అగ్రనేత బ్రతికే ఉన్నాడు, చనిపోయాడు అనే అంశాన్ని చూస్తుంటే కొంతమంది మాజీ మావోయిస్టులు సైతం అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనైతే దామోదరు బ్రతికి అంటే చనిపోయి ఉంటాడనే అనుమానాలు అయితే ఉన్నాయని వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని అయితే సోషల్ మీడియాలో తెలపడం జరుగుతుంది. ఏదేమైనా అంటే మావోయిస్టు అగ్రనేత నిజంగానే చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా అనే దానిపైన అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బస్తర్ డివిజన్ పేరుతో విడుదలైన లేఖ ఫేక్ అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఒక పోలీసులను పక్కదారి పట్టించడం కోసం మావోయిస్టులు ఆ లేఖ విడుదల చేసి ఉంటారనే మరొక వాదన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో నిన్నటి నుండి అయితే మావోయిస్టు అగ్రనేత దామోదర్ బ్రతికే ఉన్నాడు. దామోదరు అతని కుటుంబ సభ్యులకు సన్నిహితులకు ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నానైతే చెప్పడం జరిగిందని అన్నారు. వారి బంధువులను సన్నిహితుల నుండి ఆరా తీసినట్టయితే మావోయిస్టు అగ్రనేత బతికే ఉన్నట్టు అయితే తెలియడం జరుగుతుంది. ఏదేమైనా మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతిపై ఇప్పటికీ ఈ ఉత్కంఠనైతే కొనసాగుతుంది. అయితే మృతి చెందాడా బ్రతికున్నాడా అనే దానిపై ఇప్పటికైనా అటు మావోయిస్టు పార్టీ లేదంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు మావోయిస్టు మృతిపై దామోదర్ మృతిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే తప్ప దామోదర్ బ్రతికున్నాడా చనిపోయాడా అనే అంశానికైతే తెరపడే అవకాశం లేదని చెప్పాలి. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.